హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. సో డైలీ రొటీన్ అంటే కొంచెం నాకు కూడా బోర్ కొడుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వ్లాగ్స్ ఏం చేయలేదు, రైడ్కి ఏం రాలేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకుండా బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల రైడ్కి ఏం రాలేదు. ఈరోజు ఫ్రైడే అట్లా కొంచెం ట్రై చేద్దామని చెప్పి వచ్చిన. ఫుల్ దమ్ వస్తుంది, ఎందుకంటే చాలా స్పీడ్గా వచ్చిన. 6 కిలోమీటర్స్ని ఎంత త్వరగా నేను కంప్లీట్ చేయగలుగుతాను, ఎంత స్పీడ్ని కంప్లీట్ చేయగలుగుతాను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన అన్నట్టు. సో 6 కిలోమీటర్స్ వచ్చేసి 14 minutes 32 secondsలో 24.83 km/hతో కంప్లీట్ చేసిన. చూడండి, 6 kilometers 14.32 24.83 km/h. సో అది సంగతి. ఇంత దమ్ము రావడానికి కారణం ఏంటంటే స్పీడ్గా దొక్కుకుంటూ వచ్చిన 6 kilometers వరకు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఈ దమ్ము దక్కడానికి. సో మళ్ళీ మనం నార్మల్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇది 3 అటు 3 6 + 2 8 kilometers మళ్ళీ దొక్కాలి. చూడండి, సూర్యుడు వస్తుండే ఇప్పుడే. సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. తొక్కి దమ్ అంటే దమ్ వస్తుంది ఘోరంగా. సో లాస్ట్ టైం వచ్చేసి 13.53కి క్లోజ్ చేసిన 6 kilometers. కానీ ఇక కొంచెం ఈరోజు చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసిన కదా, కొంచెం బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు ఈ 1 వీక్ నుంచి. అందుకనే ట్రై చేసిన 14.83 minutes 83 seconds 53 seconds ఉంటుంది. 14.53 seconds ఏదో కంప్లీట్ చేయగలిగిన. సూర్యుని చూపిస్తాం మీకు ఇప్పుడు. చూడండి, మొత్తం చెట్ల అడ్డం ఉండట్లా సరిగా కనిపించట్లే. కానీ ఎట్లా ఉంది మార్నింగ్ సన్ రైజ్. నచ్చిందా? సో 11 kilometers అయితే వచ్చేసిన. అంటే అటు సైడ్ పటాన్చేరు సైడ్ ఒక 6 kilometers వర్కౌట్ ఎంత టైం పడుతుందో చూసుకున్నాం కదా. సో మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ వచ్చిన. అది 5.6 kilometers అయింది. టోటల్ 11 kilometers అయితే ఈరోజు సైక్లింగ్ చేసిన. సో ఇక్కడ నుంచి నా ఇంటికి అయితే వచ్చేసి 8 kilometers ఉంటుంది. సో 11 + 8 19 kilometers అనుకోండి. సో టోటల్ చూసుకుంటే 20 kilometers అయితే అవుతుంది. నేను పోయిన తర్వాత చూపిస్తాను ఎంత అయింది ఏంటి అనేది. సో అది సంగతి. ఒక విషయం ఏంటంటే, ఎవరైతే వర్కౌట్ చేసి వెయిట్ లాస్ కావాలని అనుకుంటారో చిన్న చిట్కా ఈజీగా ఫాలో అవ్వచ్చు. వెయిట్ లాస్ కూడా అవుతారు, పక్కా అవుతారు.
ఏంటంటే డిన్నర్ స్కిప్ చేయండి. ఒక డిన్నర్ స్కిప్ చేసేస్తే ఈవినింగ్ 6 లోపు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకొని, అది కూడా లైట్ ఫుడ్ తీసుకొని 6 లోపు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇక నైట్ మొత్తం ఏం తినకుండా అలాగే పడుకోండి. మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 9 ఆర్ 9:30 10కి అట్లా మీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుంటే, ఈ మధ్యలో మీరు చిన్న వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఏంటంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇట్లా మీరు చిన్న వర్కౌట్ స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనము తినేదంతా నైట్లోనే తింటాం, చాలా తింటాం, అదంతా అట్లనే ఉండిపోతుంది. దాంతో వెయిట్ లాస్ అవ్వము, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. సో అందుకోసమే డిన్నర్ స్కిప్ చేసేయండి. డిన్నర్ స్కిప్ చేసి జస్ట్ నార్మల్ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకోండి. ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటారు మెల్లిమెల్లి. నేను చేసింది కూడా అదే, మెల్లిమెల్లిగా నా డిన్నర్ని స్కిప్ చేసుకుంటూ వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను 6 నుంచి మార్నింగ్ 11 దాకా ఏం తినను. 11కి నా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా, మళ్ళీ 2:30 3 ఓ క్లాక్కి నేను నా లంచ్ చేసుకుంటా. తర్వాత 6 ఓ క్లాక్కి జస్ట్ నార్మల్ 6 అన్న 7 వరకు అన్న ఏదైనా జస్ట్ నార్మల్ ఫుడ్ తీసుకొని క్లోజ్. అంతే, అంతకుమించి నేను ఎక్కువ ఏం తినను. ఇంట్లో చేసినవి తప్ప బయట చేసినవి ఏం తినట్లేదు అసలుకి. అట్లా చేయడం వల్లనే ఒక 4 మంత్స్లో 18 kgs అయితే తగ్గిన. అంటే 4 మంత్స్ అంటే 100 days అనుకోండి, 100 daysలో 18 kgs అయితే తగ్గిన. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి. ఈ రోజుల్లో బయట ఫుడ్ మనకి ఫ్రెష్గా దొరుకుతుందా లేదా, కల్తీయా, దాదాపు అన్ని షాపులలో కల్తీ తప్ప ఫ్రెష్ ఫుడ్ అయితే ఎక్కడ ఉన్నట్లే మనకి. సో ఇంట్లోనే కుక్ చేసుకోండి. అవసరం అనుకుంటే సలాడ్స్ తీసుకోండి, బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఆమ్లెట్స్ కానీ, చికెన్ తీసుకోండి, మటన్. సో ఈ ఇంట్లోనే కుక్ చేసుకోండి, బయటకు వెళ్ళకండి, బిర్యానీలు తీయకండి, బజ్జీలు, పునుగులు, ఇంకేమంటారు సమోసాలు, చిప్స్, కుర్కురే, ఇవన్నీ బంద్ చేసేయండి. ఇవన్నీ బంద్ చేస్తేనే మనము హెల్తీగా ఉంటాం. గడ్డిలో కూర్చుంటే ఆ సుఖమే మంచిగా అనిపిస్తుంది కదా, గడ్డిలో కూర్చుంటే. కదులుతుంది కనిపిస్తుంది ఇక్కడ, మంచిగా ఇట్లా వెళ్తున్నాయి ఇట్లా. ఇంటికైతే వచ్చేసినాం. టోటల్ వచ్చేసి 13.27 kilometers ప్లస్ 6 kilometers. సో మొత్తం 19.27 kilometers అయింది ఈరోజు వర్కౌట్. ఎస్, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.